వచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి, స్తుతించడానికి మనం చేరి ఉన్నాం. కీర్తనలు 23వ కీర్తన. మనం దేవుని యొక్క బలలోనికి వెళ్ళే ముందు మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యులంగా మనం బలలో పాల్గొంపులు పొందాం. 23వ కీర్తన 6 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. 1 నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసందులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వచనాల్లో, ఈ 6 వచనాల్లో చూసుకున్నట్లయితే యెహోవా నా కాపరి అని మొదలుపెట్టి చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎందుకు ఈ కీర్తనకారుడు అంటే దావీదు గారు ఈ మాట అంటా ఉన్నాడు? ఈ మాట అనవలసిన అవసరం ఏంటి? ఎందుకు ఈ మాట అంటా ఉన్నారంటే దానికి సమాధానం మనకు అక్కడే కనబడతా ఉంది. ఏమని? పచ్చిక గల చోట్ల ఆయన పొరండు పెడతాడు, శాంతికరమైన జలంలో నడిపిస్తాడు అని చెప్తా ఉన్నాడు. అపాయంలో నన్ను కాపాడుతాడని. సరే, అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు చివరిలో. ఏమని? యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. యెహోవా మందిరంలో మనం నేను నివాసం చేసేదని అంటా ఉన్నాడు. అంటే దేవుని దగ్గర నుండి ఈ దావీదు గారు అధికముగా పొంది ఉన్నాడు అని మనం గ్రహించాలి. అందుకే ఇక్కడ ఇన్ని మాటలు మనకు చెప్తా ఉన్నాడు. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా అధికంగా పొందేవారుగా ఉండాలి. ఏ విధంగా పొందాలంటే అధికంగా పొందాలి. ఏదో మనం కొంచెం చాలు నాకు అని అనుకునేవారుగా ఈ లోకంలో మనం ఉండకూడదు. దేవుని దగ్గర నుండి మనం అధికంగా పొందాలి. అయితే మనం దేవుని దగ్గర నుండి మనం వేటిని అధికంగా పొందుతాం, లేదంటే దేవుని యొక్క సన్నిధిలో మనకు అధికంగా మనకి ఏం జరుగుతుంది అనే విషయాల గురించి మనం కొన్ని వచనాలు మనం చూసుకొని మనం పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును, తన పాదములను తైలములో ముంచుకును. నీ కమ్ములు ఎత్తడినై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. చూడండి, మనం ఇక్కడ చదువుకున్నాం, అక్కడ కీర్తనకారుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి? అధికంగా మనం పొందేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక మాట సెలవిస్తా ఉన్నాడు, ఎక్కువగా ఆశీర్వదించబడును. ఎట్లా ఆశీర్వదించబడతారు? ఎక్కువ. ఏ విధంగా? సహోదరుల కంటే ఎక్కువైన ఆశీర్వాదాన్ని మనం పొందేవారుగా ఉండాలి. మరి మన జీవితంలో మనం కొన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం కదా, మరి అలాంటి ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతూ ఉన్నామా? మన కుటుంబ జీవితంలో కానీ, మన సంఘ జీవితంలో కానీ మనం అలాంటి ఆశీర్వాదాలు మనం చూడగలుగుతూ ఉన్నామా? నా వైపు చూడాలి. ఎవరు పక్కకి కిందకి పైకి కిందకి అటు ఇటు ఎవరు చూడద్దు. మరి అలాంటి ఆశీర్వాదాన్ని మనం చూసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? మరలా అంటున్నాడు ఏమని? తన సహోదరుల కంటే కటాక్షము నందును. అంటే దేవుని దగ్గర నుండి మనం దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందేవారుగా ఉండాలి. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మన మందిరం విషయంలో దేవుని దగ్గర నుండి మనం ఆశీర్వాదం పొందుతానే ఉన్నాం. మన కంటితో మనం చూస్తూ ఉన్నాం.
అవునా కాదా? ఏమన్నా అబద్ధం ఏమన్నా ఉందా? లేదు. అది 100% నిజం. మరి దేవుని దగ్గర నుండి మన యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం ఏం చేయాలి? ఆశీర్వాదం పొందేవారుగా ఉండాలి. దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే చూడండి, ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడంటే 145వ కీర్తన 3వ వచనం చదవండి. కీర్తనలు 145:3. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. చూడండి, మనం దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడంటే ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మనం స్తుతించాలి అంటే మనం దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందాలి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాన్ని మనం పొందుతామో అప్పుడు మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటాం. జరిగిన సంగతి చెప్తా ఉన్నాను. మనం సీలింగ్ వేసిన తర్వాత కరెక్ట్గా తర్వాత రోజు అంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అంటే ఒక రోజులు అయిపోయింది. తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, బ్రదర్ మరి సీలింగ్ వేయించారు కదా, మరి తర్వాత ఏంది నెక్స్ట్ ఏం చేస్తారన్నారు. నేనేం చెప్తా ఉన్నానంటే, అయ్యా నెక్స్ట్ మరి ఒక ట్యాంకీ పెట్టుకోవాలి, తర్వాత ఇట్లా మనం స్పీకర్లు పెట్టుకోవాలి, స్పీకర్లు ఇట్లా కొంచెం ముందుకు వచ్చారు, వాళ్ళు తర్వాత ఇస్తామన్నారు, స్పీకర్లు తీసుకుందాం అనుకుంటా ఉన్నాం, ఇట్లా చిన్న చిన్న పనులు ఉంది అనుకున్నాం. అయితే నేను నా మనసులో మాట ఏం చెప్పానంటే ఇది మనం సీలింగ్ వేయించుకున్న తర్వాత ఏసీ పెట్టించుకోవాలని నా ఆశ అన్న, అంతే. ఏసీ పెట్టించుకుందాం పెట్టేద్దాం అనుకున్నాను దేవుని మందిరానికి అన్న. అయితే అతను అడిగాడు ఏమనంటే, మరి 2 ఏసీలు అవసరం అవుతాయా, ఒక ఏసీ అవసరం అవుతా అన్నాడు. నేనేమన్నానంటే 2 టన్, ఎందుకంటే అస్సలు లేదుగా మనకి, మనం కొంచెం కష్టమైన విషయం. 2 టన్ ఏసీ ఒకటి సరిపోద్ది, జస్ట్ అది వేసుకుంటే ఒక గంటలో ఏసీ కూలింగ్ అయిపోద్ది, బాగుంటుంది అన్న. వెంటనే నా బ్రదర్ ఏమన్నాడంటే, నేను ఇచ్చేస్తాను, ఒక నెల పట్టిద్ది, తర్వాత నేను ఇచ్చేస్తాను, నా పేరు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, అప్పుడు అసలు ఆ క్షణంలో నాకు ఎట్లా ఉందంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే చూడండి, ఆయన అధిక స్తోత్రము నొంద తగినవాడు. ఆయన చూడండి, మన యొక్క ఆశను నెరవేర్చే దేవుడు ఆయన. మరి దేవుని సన్నిధిలో ఆయన అధిక స్తోత్రము నొంద తగినవాడుగా ఉన్నప్పుడు నేనైతే అసలు అనుకోవాలా ఏసీ అనేది ఇంకా ఎక్కడికో వెళ్ళిద్ది, లేదంటే సీలింగ్ మనం ఎప్పుడో వేయించుకుందాం అనుకున్నాం. కానీ దేవుడు సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు ఆయన. మరి అందుకే ఈ మాట మనం చదువుకుంటా ఉన్నాం, ఏమని? ఆయన అధిక స్తోత్రము నొంద తగినవాడు. మన జీవితంలో ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఈరోజు ఉదయం ఒక సహోదరుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే అతను వేరే ఆయన బోధిస్తూ ఉంటారు. అయ్యా మరి మీ గురించి నెగిటివ్గా విన్నాడు అతను నా గురించి, కానీ దేవుడు మీ ద్వారా పని చేస్తూ ఉన్నాడు, కానీ మీ గురించి ఎట్లా చెప్తా ఉన్నారు, నేను విన్నానయ్యా, దేవుడు పని చేస్తున్నాను క్లియర్ చూపిస్తా ఉంటే నీ గురించి ఎట్లా చెడు మాటలు వస్తామని అన్నాడు. ఏమని చెప్పుకొని ఏంటి, ఏం పర్వాలేదు అన్న. మీరు మాత్రం అసలు మీరేమో డేలా పడిపోవద్దు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు, ముందుకు వెళ్ళిపోండి, ఎవరి వైపు చూడొద్దని తను సలహా ఇస్తూ ఉన్నారు. మన జీవితంలో మన దేవుడు అధిక స్తోత్రము నందతగిన వాడుగా ఉన్నాడు. నేను ఎంత గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాను మన మందిరం గురించి, మరి మన కుటుంబం గురించి మనం ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాం? నేను మందిరం గురించి ఈ విధంగా మాట్లాడగలుగుతూ ఉన్నా. మందిరంలో నేను ఎప్పుడైతే నిలబడ్డానో మన యొక్క మందిరం ఎట్లా ఉందో మనందరికీ తెలుసు. దేవుడు నిలబెట్టాడు. ఇంకో సహోదరుడు అంటా ఉన్నాడు, ఏమనంటే, అన్నా నువ్వు ఇప్పుడు కాదన్నా, నువ్వు ఎప్పుడో రావాల్సింది, మన మందిరంకి ఎట్లుండేదో అన్నాడు. నేను అన్నా, దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు నాకు, నేను అట్లా స్కూల్లో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పనిచేశాను, నాకు ట్రైనింగ్ ఇచ్చి దేవుడు నిలబెట్టాడు. మోషేకి ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇచ్చి అన్నాడు, అదే విధంగా నిలబెట్టుకున్నాడు. ఆయన సంకల్పం అది, మనదేముంది అన్నాను. చూడండి, మన కుటుంబం గురించి మనం ఏ విధంగా చెప్పగలం? మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు ఎందుకంటాడు చూడండి, కీర్తనకారుడు 104వ కీర్తన 1వ వచనం చదవండి. 104వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్య ప్రభావములు ధరించి ఉన్నాడు. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన అధిక ఘనత వహించిన వాడు. చూడండి, ఆయన ఘనత మనం ఇట్లా చెప్పుకుంటా ఉన్నామంటే దానికి కారణం ఏంటి? ఆయన అధిక ఘనత వహించిన వాడు కాబట్టి దేవుడు మన మందిరానికి చేస్తున్న మేళ్ళ గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన కుటుంబాల గురించి మనం చెప్పుకోవాలి.
ఆ విధంగా మనం చెప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏకీభవించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, అందరూ ప్రార్థించారు. అయ్యా సీలింగ్ కావాలి, అయ్యా సీలింగ్ కావాలి, సీలింగ్ కావాలి అని అందరూ ప్రార్థించి ఉన్నారు. చూడండి, దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు ఆయన యొక్క మాట నిలుపుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి, అయ్యా నేను క్లాస్ లీడర్ని, అందరిని చూస్తూ ఉంటాను, నేను స్టార్ మార్కులు వేసుకుంటూ ఉంటాను, ఎవరు కళ్ళు తెరుస్తున్నారా, ఎవరు చూస్తున్నారా, లేదంటే పాటల పుస్తకం తీసుకొని నేను ఓపెన్ చేసేటట్టు తిప్పుతూ ఉంటాను, నేను ఏకీభవించను అని అనుకున్నాం అనుకోండి, దేవుడు మన ప్రార్థన ఆలకించలా. మనం అనుకుంటాం నేను బాగా ప్రార్థన చేశాను అని దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఆరాధనలో మనం ఏకీభవించకుండా, ప్రార్థనలో ఏకీభవించకుండా ఆమేన్ అన్నాం అనుకోండి, దేని గురించి మనం ఆమేన్ అన్నాం? ఏమని కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తా ఆమేన్ అంటే ఏం జరగాలని ఆమేన్ అన్నాం? ఆమేన్ అంటే అర్థం ఏంది? అట్లాగే జరుగునుగాక అని ఆమేన్ అంటే అందరూ కళ్ళు తెరిచి చూడాలి, అందరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడాలి, ఇట్లాగే ఉండాలి. ఆమేన్ అంటే అందరూ డిసిప్లిన్ లేకుండా ఉండాలి అన్నట్ట. కొంచెం కటువుగానే ఉంటుంది, ఏమనుకోవద్దు, బాధగానే ఉంటుంది, నొప్పిగానే ఉంటుంది. మనం బ్రతుకు మార్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధమైన జీవితాలు మనం జీవిస్తామో, చూడండి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, కీర్తనకారుడు చూడండి ఎంత అనుభవంతో మనకు చెప్తా ఉన్నాడు. కీర్తన 4వ కీర్తన 7వ వచనం చదవండి. కీర్తనలు 4:7. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. చూడండి, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అలాంటి అధికమైన సంతోషాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాను, వెళ్తున్నాను, బైబిల్ తీసుకున్నాను, వస్తానంటే ఉపయోగం లేదు. అధికమైన సంతోషం ఎట్లా మనం పొందగలుగుతాం? దేవుడు చేసే కార్యాలను బట్టి మనం ఆ యొక్క సంతోషాన్ని అనుభవించగలుగుతాం. మరి మనం అలాంటి జీవితాన్ని జీవించకుండా ఏదో నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామంటే అది మన యొక్క జీవితానికి, లేదంటే మన కుటుంబాలకి ఆశీర్వాదం కాదు. ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, అధికమైన సంతోషము నా హృదయములో పుట్టించితివి. ఈ దేనికంటే అధికంగా? ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే. మనం పొలం వేస్తాం, పొలం వేసినప్పుడు బాగా పండిని అనుకోండి, ఎంత సంతోషపడతాము, ఎంత ఆనందపడతాము. అందరికి 25 బస్తాలు పడినాయి, మనకు వచ్చి 35 బస్తాలు పడినాయి, మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాము, అయ్యా మాకు 35 బస్తాలు పడినాయి ఎకరానికి. కానీ మనం మరి దేవుని సన్నిధి విషయంలో మరి ఆ సంతోషాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నాం? దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా వినటం వల్ల, దేవుని వాక్యాన్ని మనం గ్రహించడం వల్ల, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం లేదు. కాబట్టి ఈ సంతోషాన్ని లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించితివి. మనకు తెలియకుండానే దేవుడు అలాంటి సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం అనుకున్నాం యాంప్లిఫైర్ కావాలనుకున్నాం, దేవుడు ఇచ్చాడు, నడిపించాడు. పోడియం కావాలనుకున్నాం, దేవుడు ఇచ్చాడు. చూడండి, ఇలా దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన మన హృదయాన్ని సంతోషపరిచేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నేను అంత గట్టిగా ఎందుకు మాట్లాడగలుగుతూ ఉన్నానంటే, దేవుడు ఒక సంఘాన్ని అప్పచెప్పిన తర్వాత దానిలో అభివృద్ధి చూసినప్పుడు మనకి అలాంటి సంతోషం కలిగిన వారుగా ఉండాలి. మనల్ని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా దేవుని వైపు మనం చూస్తాం, మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. అందుకే చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనం చదవండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనం. యెహోవా యందు అధికమగును, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. చూడండి, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దీనులు అంటే ఎవరు? మరి మనం దీనులంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? దీనులు అంటే మాటకి మాట మాట్లాడేవాళ్ళు దీనులు కాదు. ఈ లోకంలో సహజంగా మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఒక మాట అంటే ఏం చేస్తాం? తక్కువని మాట్లాడతాం. అవునా కాదా? ఏమన్నా దాంట్లో ఏమన్నా చేర్పులు ఉన్నాయా, మార్పులు ఉన్నాయా? ఖచ్చితంగా మనం మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం? మళ్ళీ ఏది దీనత్వం? అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును.
దేవుని విషయంలో మనం దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. దీనత్వము. ఎవరైనా మనల్ని ఏదన్నా అంటే మనం ఏం చేయాలి? మాటకి మాట మనం మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా మనం కొట్టారే అనుకోండి, మనం ఏం చేయాలి? ఏడుస్తా కూర్చోవాలా? కూర్చోకూడదు. ఈ మధ్యకాలంలో పోయిన వారం అనుకుంటా పొన్నూరులో వెళ్తా ఉన్నప్పుడు ఒక అతను రోడ్డు మీద నిలబడి బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఒక యవనస్తుడంటే ఒక 29-30 సంవత్సరాలు ఉంటాయి. బాగా ఏడుస్తూ ఉన్నాడు, ఎక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఏందా ఈయన ఎట్లా ఏడుస్తున్నాడని చూశాను. సరే చూసిన తర్వాత కొంచెం అతనికి ఎదురుగా కొంచెం దూరంలో ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని ఒక ఆయన నిలబడి ఉన్నాడు. కాళ్ళు కనపడినాయి, చక్కగా తెల్లగా ఉంది. ఎవరు అనుకున్నా, ఆ బిడ్డ కనపడ్డాడు. తర్వాత ఏం చేశాను, ముందుకు చూసా, మొహం వైపు చూసా, మొహం మీద గొడ్డేసి ఉంది. నాకు అప్పుడు అర్థమైంది, ఆ బిడ్డ చనిపోయాడు లేదా చనిపోయింది అనుకున్నా, అంటే మరణించింది. మన యొక్క ఆత్మీయమైన స్థితి ఎప్పుడైతే దీనత్వాన్ని మనం కోల్పోతామో ఆత్మీయంగా మనం చనిపోయిన వారమే. దీన్ని పోలుస్తా ఉన్నాం అనుకుంటా. అవును, మన జీవితంలో మనం దేనికి సంతోషించాలి, దేనికి మనం బాధపడాలి అనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మన సంతోషం అధికమయ్యే విధంగా ఉండాలి ఈ లోకంలో. మరి మన సంతోషం అధికం అవుతుందా? అధికం అవటం లేదంటే దానికి కారణం మన యొక్క దీనత్వాన్ని మనం కోల్పోయామని మనం గుర్తు చేసుకోవాలి. దీనులుగా మనం తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆయన స్వయాన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడై ఉండి తల మీద మొలకీరటాన్ని పెట్టి ఒత్తుతా ఉంటే ఆయన ఏం చేయాలి? ఏంది నువ్వు ఒత్తుతున్నావు? నా గురించి నీకు తెలుసా? అసలు మా తండ్రికి చెప్తే ఇప్పుడే భూమి మింగేసిద్దని అనొచ్చుగా. అలా ఏమన్నాడు? సైలెంట్గా ఉన్నాడు. వెనక పిడిగుద్దులు గుద్దుతా ఉన్నారు యేసుక్రీస్తు వారిని. నా తండ్రి ఎవరో తెలుసా? చూస్తూ ఉన్నాడు ఆయన. అలా సైలెంట్గా ఉన్నాడు. తర్వాత బల్లెని తీసుకొచ్చి ఆ ప్రక్కలో పొడిచారు. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడలా. తర్వాత ఉమ్ము వీశారు. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదంటే అలాంటి దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. మరి మనం కలిగి ఉంటున్నామా? ఈ లోకంలో మనం బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధులం అని చెప్పుకుంటున్నాం, దేవుని యొక్క బలలో చేతులు వేస్తూ ఉన్నాం. మరి దీనులంగా ఉండవలసిన మనము ఈ లోకంలో ఎట్లా జీవిస్తూ ఉన్నాం? జాగ్రత్తగా ఉండాలి. పరిశీలన అంటే అదే. మనం సైలెంట్గా ఉండి అమ్మో దీనత్వం వచ్చింది కదా, సైలెంట్ చెప్తే బాగోదేమో, వెళ్ళిపోదాం అని చెప్పి తిప్పేసేని అనుకోండి, దేవునికి లెక్క చెప్పాలి. నేను మన బ్రతుకులు మార్చుకోవాలి, దీనులంగా ఉండాలి. మన సంతోషాన్ని ఏం చేయాలి? అధికమయ్యే విధంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అపవాది రెడీగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? రెచ్చగొట్టింది అపవాది. మనం రెచ్చిపోకూడదు, మాట్లాడకూడదు, కొట్టినా మాట్లాడకూడదు. మన జీవితాలు బాగుపడాలంటే, మన సంతోషం అధికం అవ్వాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి? దీనత్వాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే ఆదిమ సంఘం ఏం చేసిందంటే, చూడండి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను. ఎందుకు కలిగింది? కొంచెం ముందుకు వద్దాం. 7వ వచనం. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వెడలిపోయిను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అంటే దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి అంటే దేవుని యొక్క సన్నిధిలో వారు దీనత్వాన్ని కలిగి ఉన్నారు. దీనులుగా తగ్గించుకొని దేవుని వైపు ఎప్పుడైతే చూసి ఉన్నారో దేవుని కార్యాలు జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన యొక్క జీవితంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను. దీనత్వాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తాం. పట్టణంలో సంతోషం కలిగింది, మరి మన కుటుంబంలో సంతోషం కలగదా? కలగాలంటే మన బ్రతుకును మనం మార్చుకోవాలి, మన యొక్క మాట తీరు మనం మార్చుకోవాలి, మన నడవడిక మనం మార్చుకోవాలి. మనం దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాము అనే విషయాలు మనం పరిశీలన చేసుకుని ఈ లోకంలో మనం జీవించాలి. ఏదో వస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ నీకు తెలుసా, నా వయసు అంత లేదు అని మనం సింపుల్గా చెప్తాం. మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం?
దేవుని సన్నిధికి మనం ఏ విధంగా వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో మన సంతోషాన్ని మనం పొందగలుగుతూ ఉన్నామా, ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా అని మనం పరిశీలన చేసుకునేవారుగా ఉండాలి. కాబట్టి మనం చూడండి, కీర్తనకారుడు మరి ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, 86వ కీర్తన 12వ వచనం చదవండి. 86వ కీర్తన 12వ వచనం. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము. ప్రభువా 86:12. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. దేవుడు మన యందు అధికమైన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి కృప అంటే అధికమైన కృపను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ కుటుంబంలో ఎంత వేదన ఉందో. ఇంతకుముందు నేను చెప్పాను కదా, చిన్న బిడ్డ, నాకు తెలిసి 1 నెల ఉంటుందేమో అంతే. చూడండి, ఆ కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మన అందరినీ సజీవులుగా ఉంచుకున్నాడు. ఆయన మనం తినే ఆహారాన్ని బట్టికో, చికెన్ బట్టో, మటన్ బట్టో, లేదంటే మనం తినే ఫ్యాన్స్ని బట్టి, వాటిని బట్టి కాదు. దేవుడు మనల్ని కాచి ఆయన అధిక కృప మన మీద చూపిస్తూ ఉన్నాడు. మరి ఆయన అధిక కృపను మన మీద చూపిస్తూ ఉన్నప్పుడు మనం దేవుణ్ణి మనం ఎంత ప్రేమించగలుగుతూ ఉన్నాం, దేవుని మీద మనం ఎంత ప్రేమ కలిగిన వారుగా ఉన్నాం పరిశీలన చేసుకో. అందుకన్నాడు ఏమనంటే, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. పాతాళపు అగాధము, పాతాళము అనేది చాలా పెద్దది. ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కొంతమందికి ఒక డౌట్ ఉంది, ఏమనంటే, అయ్యా పాతాళపు అగాధం అంటున్నావు కదా, పాతాళం అంటే నరకం. అది మా అయ్యగారు చెప్పాడు, ఎప్పుడో చెప్పారు, పాతాళం నరకం ఒకటే అనుకుంటాం కదా. చూడండి, యెషయా గ్రంథం చూపిస్తాను మీకు, చాలామంది తెలియదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఇక్కడ పాతాళం, నరకం అని పక్క పక్కన చెప్తా ఉన్నారు. మరి పాతాళము, నరకము ఒకటే అయితే పక్క పక్కన ఎందుకు రాశారు? ఏం తెలియకుండా రాశారా? బైబిల్లో రాసింది ప్రతిదీ చాలా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి రాసిన మాటలు ఇవి. పాతాళము, నరకము రెండు వేరు. పాతాళము ప్రతి మనిషి అక్కడికి వెళ్ళాల్సిందే. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమనంటే, పాతాళము చూడక బ్రతుకు నలుడెవడు అంటాడు. అంటే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళాల్సిందే. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడ కళ్ళు మూస్తే, మళ్ళా కళ్ళు తెరిస్తే, ఆదాము మొదలుకొని అప్పటి వరకు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరినీ చాలా స్పష్టంగా చూడగలుగుతారు. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలిసే కెపాసిటీ వస్తుంది. అంత శక్తి కలిగిన వారుగా ఉంటారు. అందుకే మన జీవితంలో దేవుని యొక్క కృప, పాతాళం ఏం చేస్తుందంటే మనిషిని ఎప్పుడు చంపుదామని చూస్తూ ఉంటుంది, మరణము. అందుకంటాడు, మరణమును మృతుల లోకము అని అంటాడు ప్రకటన గ్రంథంలో. మరణమును పాతాళ లోకమును అంటాడు. అంటే మరణము తర్వాత, అంటే మరణించిన ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కరెక్టే, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారని డౌట్ వచ్చింది మనం. ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అది తెలుసుకుంటే మంచిది. ఒక వచనం చూద్దాం. 2వ అధ్యాయము 34వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 2:34, 31 చదవండి. 31, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. చాలు. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? ఒక మనిషి చనిపోయిన తర్వాత అందరూ పాతాళానికి వెళ్ళాలి. అట్లానే యేసుక్రీస్తు వారు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఏమని, ఈయన పేరు యేసుక్రీస్తు వారు, వచ్చారు, చనిపోయాడు అందరూ అనుకున్నారు. అయితే తర్వాత 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అంటే యేసుక్రీస్తు వారు అక్కడ నుండి తిరిగి లేపబట్టం అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు చూశారు. అందుకంటా ఉన్నారు ఏమని,
దీనికి మేమందరం సాక్షులము. అంటే దావీదు మహారాజు పరలోకానికి వెళ్ళాల. 36 వచ్చిన చదవండి. దావీదు మహారాజు కూడా అక్కడే ఉన్నారు. 36 అక్కడ ఉంది చూడండి. 34 దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. చాలు చాలు చాలు. అంటే దావీదు గారు పరలోకంలో లేరు. అంటే దేవుడు, అంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు, తర్వాత యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకంలో ఉన్నారు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటుందో వారు మాత్రమే పరలోకంలో అడుగు పెడతారు. అయితే దేవుని యొక్క మహాకృప మన మీద ఉంది కాబట్టి మనం బాప్తిస్మం తీసుకొని ఆయన సన్నిధిలో మనం చేరేవారుగా ఉండాలి. మరి బాప్తిస్మం తీసుకోకుండా ఎంతమంది ఉన్నారు మందిరంలో? ఒకసారి పరిశీలన చేసుకోండి. మనం దేవుని యొక్క కృప మన మీద ఉన్నది కాబట్టి మన జీవితంలో మనం సజీవులుగా ఉండగలిగాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో దావీదు గారి మీద దేవుని యొక్క కృప అధికముగా ఉన్నదనే విషయాన్ని మనం చూడగలం. 3:6 సొలొమోను ఎలాగ మనం చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును మనుపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఆయన కృప మన మీద ఉండాలి అంటే ఒక కండిషన్ కనబడతా ఉంది. ఏమని? దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి. మరి మన జీవితంలో దేవునికి అనుకూలమైన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నామా? దేవునికి అనుకూలమైన జీవితాలు మనం జీవించాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే మనుషులకు అనుకూలమైన జీవితాలు జీవించేవారుగా ఉంటాం. ఒక మనిషిని సంతోషపరచాలి అని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన జీవితాలంటే మనిషి యొక్క ఆలోచన అది. ఎవరిని సంతోషపరచాలి, ఎవరిని, ఒకవేళ మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాం? మన స్తోమతకి మించి బట్టలు కొంటాం, మంచి బట్టలు కొనుక్కోవాలనుకుంటాం. మళ్ళీ స్పెషల్గా వెళ్ళి మనం ఏం చేస్తాం? షాపింగ్లు చేస్తాం, మంచి కాస్ట్లీ బట్టలు తీసుకుంటాం, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని ఆడికి వెళ్తాం. తీరా ఆడికి వెళ్ళిన తర్వాత మనం పట్టించుకోలేదే అనుకోండి, మనం ఎంత బాధపడతామా సంతోషంగా ఉంటామా? ఖచ్చితంగా బాధపడతాం. మనం ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని తండ్రి దేవా అని చెప్పి మనం దేవుని వైపు చూస్తే, దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు మనం ఎంత సంతోషించాలి? మన ఆ విషయాలు మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుని కృపను మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ కృపను మనం తలంచుకోకుండా ఏముందిలే నేను బ్రతుకుతున్నా, మనం బ్రతికి ఉన్నాము అంటే దానికి కారణం దేవుని యొక్క కృప అని మనం గుర్తుపెట్టు. అందుకంటున్నాడు ఇక్కడ చివరిలో ఏమని? అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. చూడండి, ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమని? ఆయన చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడు, దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను కనుక. ఈ కండిషన్ మనం అప్లై చేస్తే, ఏ విధంగా అయితే దావీదు గారు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా మన జీవితాల్లో మన యొక్క జీవితం ఉంటే, దేవుడు దావీదుని ఏ విధంగా అయితే ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి ఉన్నాడో అదే విధంగా మన యొక్క జీవితాలు మార్చగలడు అని మనం అర్థం చేసుకోవాలి. దావీదు ఎప్పుడు పోట్లాడాల, దావీదు ఎప్పుడు ఒకళ్ళ మీదకి దూసుకొని వెళ్ళాల, దావీదు ఎప్పుడు చూడండి గొర్రెలు కాసే దావీదుని తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. గొర్రెలు కాసే దావీదు యొక్క వంశావళి నుండి యేసుక్రీస్తు వారు వచ్చేలాగా చేశాడు. ఎవరు? దేవుడు. ఎందుకంటే దేవునికి అనుకూలమైన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, దేవుణ్ణి ప్రేమించిన వాడుగా ఉన్నాడు కాబట్టి, ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండి దేవుని యొక్క శక్తిని మనం ఎందుకు పొందలేకపోతా ఉన్నాం? చూడనప్పుడు మనం గోడ కానుకున్నాం, వెళ్ళిపోయింది, ఇట్లా కూర్చున్నాం, మనందరం కూర్చోకూడదు, ఇటు తిరగాలి. ఒకవేళ కూర్చోలేకపోతే చైర్లో కూర్చోవటం. ఎవరు? మీరే. మరి చెప్పకపోతే మళ్ళీ నేను ఎంకరేజ్ చేసిన తర్వాత వరుసనే కూర్చుంటారు. ఇంకా లేకపోతే అక్కడ చైర్లో కూర్చోవచ్చు, కుర్చీలు అన్నాయిగా. సరే, మన జీవితంలో మనం దేవుని మీద, ఎందుకంటే మనం గోడ మీద ఆధారపడ్డాం. ఎందుకు ఆధారపడ్డాం? సుఖంగా ఉంది, అబ్బా చక్కగా ఉంది,
అవునా కాదా? మనం దేవుని మీద మనం ఆధారపడితే, దేవుణ్ణి మనం ఆనుకుని ఉంటే, దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి ఖచ్చితంగా తీసుకుని వస్తాడు. ఎందుకంటున్నాడు చూడండి, దేవుడు చూడండి ఇక్కడ ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నాడు. దేవుడు చూడండి మన యందు ఆయన కృపను చూపుతా ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని మీద మనం ఆధారపట్ల, మంచి మనసు మనకు లేదు. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తా, ఏంది దేవా నన్ను ఆశీర్వదించట్లా, ఏంది దేవా మా బిడ్డలకు మంచి జీవితం ఇవ్వట్లా, ఏందయ్యా నా కుటుంబం ఎట్లా ఉంది అని దేవుణ్ణి విమర్శిస్తానే ఉంటున్నాము. కానీ మనం ఎట్లా ఉన్నాం అనే విషయాలు మనం చూసుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు అధికమైన కృపను చూపించేవాడుగా ఉన్నాడు. ఇంకా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం అయిపోతూ ఉంది కాబట్టి ఇంకొకటి చూపించి నేను ముగిస్తాను. తర్వాత దేవుడు మన యొక్క జీవితంలో యేసుకేలు గ్రంథం చూడండి ఒకసారి. దేవుడు అధికమైన మేలు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయము, యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం చదవండి. 36:11. నీ మీద పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. చూడండి, అధికమైన మేలు ఇస్తానని చెప్తా ఉన్నాడు. అధికమైన మేలులు. చూడండి ఇక్కడ మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసి అవి విస్తరించి అభివృద్ధి నందును, మన కుటుంబాలని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవుని మేలులు మనం పొందేవారుగా ఉండాలి ఈ లోకంలో. మరి మనం దేవుని మేలు ఎందుకు పొందలేకపోతా ఉన్నాం? మనం చేసే పని కరెక్ట్గా చేయాలి. మనం ఎట్లా ఉండాలి? మనం ఏది చేసినా మనం మనస్ఫూర్తిగా మనం చేసేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మేలులతో నింపే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నాడు చూడండి, పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. చూడండి, పోయినసారి మనకి బ్రదర్ వచ్చారు కదా, మనం సీలింగ్ చేపిస్తామని. ఆ బ్రదర్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ బ్రదర్ రండి అన్నారు. నేనేం చేశానంటే కారులోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక మాట చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారంటే, ఈ మాట చెప్పడం మర్చిపోయాను బ్రదర్, నేను మీకు నా ఉన్న 10 లక్షల కారు నేను అమ్మేసుకున్నాను, నేను జీరో అయిపోయాను, నా ఇల్లు గురించి చెప్పాను కదా, అయితే దేవుని కృపను బట్టి ఈ కారు కొనుక్కోగలిగాను, దేవుడిచ్చిన కృపే అని చెప్తా ఉన్నాడు. ఆ మాట చెప్తాకి మళ్ళా లోపలికి పిలిపించి కూర్చోబెట్టుకుని ఆ మాట చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. చూడండి, దేవుని యొక్క కార్యాలు మునుపన్న వాటికంటే అధికమైన మేలుతో నింపే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. చూడండి, దేవుడు అంత మేలు చేసాడు కాబట్టి కృతజ్ఞత కలిగి చూడండి దేవునికి ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. చూడండి, దేవుడు అప్పుడు చెప్పా, నిజమే, దేవుడు మనం జీరోలో ఉన్నప్పుడు ఏబుని ఏ విధంగా అయితే దీవించి ఉన్నాడు, ఏబు ఏ విధంగా అయితే తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అదే విధంగా మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకున్నాడని చెప్పి 2 మాటలు దేవుని మాటలు చెప్పి నేను మళ్ళీ బయటకు వచ్చేసాను. చూడండి, దేవుడు మేలులతో నింపే దేవుడుగా ఉన్నాడు. చూడండి, మన జీవితంలో ఆ ఫీలింగ్ మనకు ఉండాలి, దాన్ని అనుభవించేవారుగా ఉండాలి. చూడండి, ఎవరు ఫోన్ చేసి ఏసీ ఇస్తాం, ఒక 4 రోజులు ఇస్తాం చెప్పడం సామాన్యమైన విషయమా? ఏసీ ఏమన్నా 5,000కి, అదిగో 2 టన్ ఏసీ, 2 టన్ అంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. అదే 4,000 5,000కి వచ్చే విషయం కూడా కాదు. దేవుని యొక్క కార్యాలు అట్లుంటాయి. చూడండి, దేవుడు మనం వదిలిపెట్టడు. ఆయన మనం ఎప్పుడైతే సంపూర్ణంగా మనం దేవుని మీద ఆధారపడతామో మేలులతో మనం నింపే దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, ఇశ్రాయేలుని ఏ విధంగా ఆశీర్వదించాడంటే, ఒకసారి ఆ మాట మనం చదువుకొని మనం బలలో పాల్గొని పొందాం. చూడండి, నిర్గమాకాండం 18వ అధ్యాయము 9వ వచనం చదవండి. నిర్గమాకాండం 18వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఐగుప్తుల చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలులంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. చూడండి, ఈరోజు
ఉదయాన్నే ఇక్కడే రాత్రి 3 అయింది, 3:30 అయింది. ఈ కరెంటు పని మొత్తం అయిపోయే వరకు 3:30 అయింది. ఇక మేము ఇక్కడే పడుకొని ఉదయాన్నే లేచిన తర్వాత శరత్ మామయ్య వాళ్ళకి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి మాట్లాడాను. మామయ్య ఇట్లా వచ్చారు, సీలింగ్ విషయంలో దేవుడు కార్యం చేశారు, ఉపవాస ప్రార్థన నుండి ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టుకున్నాం, అందరూ ప్రార్థన చేశారు, దేవుడు అందరి ప్రార్థన విన్నాడు, దేవుడు ఇట్లా వచ్చారు, పని అయిపోయింది, కొంచెం పని ఉంది, ఇట్లా కొంచెం క్లోజ్ చేయాల్సి ఉంది, ఇట్లా పని అయిపోయింది చెప్పాను. చాలా సంతోషించారు. అయితే ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇలాంటి విషయాలు కొంచెం ముందుగా చెప్పండి, చాలా సంతోషకరమైన విషయం. అడిగారు, ఎట్లా నాన్న ఎట్లా ఉన్నాడు మరి అని చెప్పి ఆరోగ్యం గురించి అడిగారు. ఇట్లా పొళ్ళు బాగాలని చెప్తే చూయించుకోవాలి, మీరు గట్టిగా తీసుకెళ్ళండి అని చెప్పి ఒక మాట అన్నారు. చాలా మంచి విషయం అన్నారు. తర్వాత చెప్పే మనకి అవసరాల గురించి కొన్ని చెప్పి సరే మామయ్య ఉంటానని పెట్టేశాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చూడండి సంతోషం. ఇప్పుడు మనం వాళ్ళకి చెప్పాం, ఒక మాట అన్నారు, ఏమని వాళ్ళు సంతోషపడ్డారు. మన జీవితంలో దేవుడు మనల్ని మేలులతో నింపి సంతోషపెట్టే దేవుడు మనం కలిగి ఉన్నాం. వాటిని మనం అనుభవించాలి. నేను అనుభవంతో చెప్తా, నేను సింపుల్గా చెప్పను. సహజంగా అనుకుంటారు ఏదో అందరిలాగా నేను చెప్పను, అనుభవంతో మాట్లాడతాను ఈ మాట. కొన్నిసార్లు పిల్లలు చెప్తా ఉంటా ఏమనంటే, దేవుడు 100 సంవత్సరాలు అనుభవించాడు నాకు, నా మాట ఏనండి అని చెప్పి వాళ్ళతో అంటూ ఉంటా. ఎందుకంటే మన జీవితం మనకు అర్థమైతే ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చిన అనుభవాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. మనం ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు. తర్వాత ఈరోజు ఉదయం ఒక బ్రదర్తో మాట్లాడని చెప్పాను కదా, ఆయన అంటా ఉన్నారు, దేవుణ్ణి నిలబెట్టుకున్నాడు దేవుడు నిన్ను, ఇప్పుడు చక్కగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి మా మిస్సెస్ చెప్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది. మా మిస్సెస్ ఎట్లా అంటూ ఉంటుంది, అబ్బాయి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, మంచిగా జరుగుతుంది పరిచర్య అని. చూడండి, మన బయట వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మన గురించి మన ఎదుటి వాళ్ళు మన సాక్ష్యం చెప్పేలాగా ఉండాలి. మన గురించి మనం డబ్బా కొట్టుకోకూడదు. సాక్షి లోపల మనం ఏం చేస్తామంటే, మన గురించి మనం చెప్పుకుంటాం. పోవడం ఇచ్చిన వాళ్ళు చెప్పలా, నా గురించి చెప్పనలా, పేరు మాత్రం బయటికి చెప్పొద్దు అన్నారు. అది కూడా అంతే. మన యాంప్లిఫైర్ విషయం కూడా అంతే జరిగింది. చూడండి చెప్తున్నా, ఎందుకంటే దేవుడు కనపరచబడాలి, దేవుడు ఆయన యొక్క కార్యాలు మనం చూడగలగాలి, మనం ఆ విధంగా సంతోషించగలగాలి. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన మేలులతో నింపే దేవుడుగా ఉన్నాడు. చూడండి, మనం ఇంతకుముందు ఆ పాత బల్ల కూడా పెట్టుకున్నాం, చూడటానికి బాగా. ఇక్కడ వచ్చిన తర్వాత జెసికా అంటుంది, రాత్రి వచ్చి ఏమంటా ఉందంటే, డాడీ మన మందిరం ఏనేది అంటుంది. చూడండి, అసలు మొత్తం మారిపోయింది, సెటప్ మొత్తం మారిపోయింది. చూడండి, దేవుని యందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ధైర్యం చేయాలి. మనం మన విషయాల్లో ఎంత ధైర్యంగా ఉంటామో, దేవుని విషయాల్లో ధైర్యంగా ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు తల దించుకునే స్థితికి తీసుకురాడు, తల ఎత్తుకునేలానే చేస్తాడు దేవుడు. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని మేలుతో నింపుతూ ఉన్నాడు. ఆయన అధికమైన మేలుతో నింపాలని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. అధికమైన కృప మన మీద ఉంది. కాబట్టి మన యొక్క మనస్సాక్షి ఎట్లా ఉంది, మన సహవాసం ఎట్లా ఉంది, మన మాటలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మన యొక్క ఆత్మీయమైన జీవితం ఎట్లా ఉంది, మన యొక్క పరిశుద్ధత ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి మనం పరిశీలన చేసుకొని యోగ్యులంగా మనం బలలో పాల్గొనుకుందాం. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసందులో చేరినైనా ఈ విధంగా ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందన ఆచరించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, అధికమైన కృప మా మీద చూపించిన ఆయన, ఈ విధంగా మేమందరం సజీవులుగా ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అదేవిధంగానైనా మేమందరం మీ యొక్క మేలులతో మాకు నింపినైనా మా కుటుంబాలు మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి మీకు వందన ఆచరించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, మా యొక్క జీవితాలు మేము ఎందుకు పనికిరాని వారిగా ఉన్న తండ్రి. అలాంటి స్థితిలో మేము ఉన్నప్పుడు తండ్రి, మీ కుమారుని ద్వారానైనా అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకు మీకు వందన ఆచరించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యా, స్త్రీలింగ విషయంలో ఎందుకు వచ్చిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ కుటుంబాన్ని నూరంతలుగా దీవించి ఆశ్రయించమని అడుగుతూ ఉన్న తండ్రి. అదేవిధంగా నేను పోటీ ఇచ్చిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, తను చేసే పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు నూరంతలుగా నైనా దీవించి ఆశ్రయించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా అదేవిధంగా మందిరం పని విషయం జరుగుతూ ఉన్నప్పుడునైనా వారు ఇచ్చిన ఎవరైతేనైనా వారు అర్పించిన అర్పణను బట్టి మీకు వందన ఆచరించుకుంటూ ఉన్న తండ్రి. వారికి నూరంతల ప్రతిఫలాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు చేసిన మేలు, మీరు మీ యొక్క కృపను తలంచుకున్నైనా మా యొక్క జీవితాంతం మీ యొక్క సన్నిధిలో మేమైనా
ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మందిరం పని విషయంలో, ప్రతి ఒక్క పని విషయంలోనైనా సమకూడి జరగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మేమందరం మీ సన్నిధిలో సంతోషంగానైనా సమాధానం కలిగి ఈ లోకంలో మేము జీవించడానికి తగిన సహాయం చేయండి. ఇంకెవరైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నారో వారందరూ నాయన యోగ్యులుగా పరీక్షించుకొని, తమ పరీక్షించుకొని యోగ్యులుగా పాలు పంపులు పొందడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ఆ ప్రార్థనలో ఉండి మనం పరీక్షించుకొని బలలో చేతులు వేద్దాం.